ఫ్లోర్ టైల్స్ పాడైపోయాయా, ఇంకా వేలకు వేలు పెట్టేసి రిపేర్ చేయించాల్సిన అవసరం అయితే లేదు. ఫ్లోర్ స్టిక్కర్స్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో దొరుకుతాయి. మనకి కావాల్సిన డిజైన్స్ మోడల్స్ అయితే తీసుకోవచ్చు. నిజంగా ఒక కొత్త మంచి లుక్ అయితే వస్తుంది. ఇంత మంచి లుక్ అయితే మనము ఒకవేళ సిమెంట్తో చేయించుకున్న, టైల్స్ వేయించుకున్న, మార్బుల్ వేయించుకున్న అయితే రానే రాదు. చూసారు కదా ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది. ప్రోడక్ట్ లింక్ కావాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో అయితే ఉంది. మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయింది, లింక్ షేర్ చేస్తాను. స్టీల్ క్లాత్ డ్రైయింగ్ వైర్ అయితే చూడండి, జస్ట్ ఇది 10 రూపాయలకే వస్తుంది. నిజంగా చాలా చాలా బాగుంటుంది. వన్స్ ఒక్కసారి కొంటే 10-15 ఇయర్స్ వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇలా లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది. మనం బట్టలు ఆరేసుకోవాలి అనుకున్నప్పుడు వాల్కి అయితే ఒక క్లిప్ పెట్టాలి. వాల్కి కానీ ఇంకా ట్రీస్కి కానీ క్లిప్ అనేది అయితే దొరుకుతుంది. క్లిప్ పెట్టేసిన తర్వాత ఈ వైర్ అనేది లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకొని అటు ఇటు లాక్ చేసుకున్నాం అనుకోండి, మనం బట్టలు ఆరేసేటప్పటికి మనం ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. ఫ్లోర్ క్లీన్ చేయాలి అనుకుంటున్నారా? చాలా డస్ట్ ఉందా? మరి క్లీన్ చేస్తుంటే అస్సలు పోవట్లేదా? ఇంకా లేట్ చేయడం ఎందుకు, ఇలాంటి ట్యాప్ అయితే దొరుకుతుంది. ఇది చాలా స్పీడ్ వాటర్ అయితే వచ్చేస్తుంది. మనం ఎక్కడ క్లీన్ చేయాలన్నా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా గ్రీనరీ పైన ఉన్న వాటర్ వేయాలి అంటే వేయచ్చు. కార్ క్లీన్ చేయొచ్చు, అండ్ 2 వీలర్ క్లీన్ చేయొచ్చు, ఫ్లోర్ క్లీన్ చేయొచ్చు, వాల్స్ క్లీన్ చేయొచ్చు. ఆల్ ఇన్ వన్గా క్లీనింగ్ కోసము ఈ ట్యాప్ ఒకటి సరిపోతుంది. ప్రోడక్ట్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. కార్ అయినా, 2 వీలర్ అయినా, 4 వీలర్ అయినా, 6 వీలర్ అయినా, ఏదైనా కానీ మనం నీట్గా ఉంచుకోవాలి అనుకుంటే చూడండి, మొత్తం డస్ట్ పడేసి అసలు ఎలా అయిపోయింది, పాత దానిలాగా అయితే కనిపిస్తుంది కదా. కొత్తగా కనిపించాలి అంటే ఈ లిక్విడ్ అయితే దొరుకుతుంది. లిక్విడ్ అనేది బ్రష్ పైన వేసేసుకొని ఇట్లా క్లీన్ చేస్తే కొత్త దానిలాగా అయితే మెరిచిపోతుంది. షోరూమ్ నుండి తెచ్చామా అన్నట్టయితే ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. చూసారు కదా ఈ లిక్విడ్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. వర్షాకాలం అయితే వచ్చేసింది. వర్షాకాలం వస్తే పెద్ద టాస్క్ ఏంటో మీ అందరికీ తెలుసు కదా, అదే అండి బట్టలు ఆరేయడం. కానీ బట్టలు ఆరేయాలంటే టెర్రస్ పైన వైర్లు అనేటివి కట్టాలి. ఆ వైర్లు కట్టినప్పుడు ఒక్కొక్కసారి మనం అటు ఇటు నడిచినప్పుడు అది మన ముఖానికి ఇంకా మెడకి ఇలా టచ్ అవుతూ ఉంటుంది. చాలా ఇరిటేషన్ వస్తుంది. ఒక్కొక్కసారి పిల్లలు కింద పడిపోతూ ఉంటారు. అలా కాకుండా ఇలాంటి వైర్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. మనకి ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు ఈ వైర్ని కట్టేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లిప్స్ కూడా అవసరం లేదు. ఇలా హ్యాంగర్స్ కేసి మిడిల్లో హోల్స్ అయితే ఉంటాయి. హోల్స్లో హ్యాంగర్ పెట్టేస్తే చాలు. వితిన్ మినిట్స్లో బట్టలు అనేటివి అయితే డ్రై అయిపోతాయి. మనం కొబ్బరి బొండ ఇంటికి తీసుకొచ్చినప్పుడు కొబ్బరి బొండల నుంచి వాటర్ తీయాలి అనుకుంటే అంత ఈజీ అయితే కాదు. కానీ ఈ కటర్ అయితే చూడండి, కొబ్బరి బొండలో ఉన్న వాటర్ అయితే ఈజీగా మనం తాగొచ్చు. పైనుంచి మనం క్లీన్గా నీట్గా ఓపెన్ చేయడానికి కూడా ఉంటుంది. చూడండి ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కోకోనట్ ఓపెనర్ అయితే ఉంది. జస్ట్ ఇలా లోపల పెట్టేసి రౌండ్గా తిప్పేసామనుకోండి, ఈజీగా హోల్ అయితే వచ్చేస్తుంది. కోకోనట్ వాటర్ తాగడం చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా. వాటర్ ట్యాంక్ కానీ వాటర్ డ్రమ్ కానీ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, దాన్ని పక్కన పడేస్తూ ఉంటాం కదా. ఇప్పుడైతే పడేయాల్సిన అవసరం అయితే లేదు. ఇలాంటి లిక్విడ్ క్రీమ్ అయితే ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్ అయితే ఉంది. జస్ట్ ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అక్కడైతే ఈ క్రీమ్ అయితే అప్లై చేసినాం అనుకోండి, చూడండి ఎంత థిక్గా ఉంది. ఎంత పెద్ద హోల్ ఉన్నా కానీ వితిన్ మినిట్స్లో అయితే దీని లీకేజ్ నుండి అయితే మనం తీసేయచ్చు. లీకేజ్ అంతా కంప్లీట్ అయితే రిమూవ్ అయితే అయిపోతుంది. ఇంకా మనం కొత్త దానిలాగా అనిపిస్తుంది. జస్ట్ కొంచెం మరకలు అయితే ఉంటాయి. ఆటోమేటిక్ సోలార్ లైట్ అయితే చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉంది. ఈ సోలార్ లైట్ మార్నింగ్ అంతా మనము బిల్లింగ్ పైన పెట్టేసామనుకోండి, నైట్ టైంలో కరెంటు పోయినప్పుడు యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇలా స్టాండ్ అయితే ఉంటుంది. స్టాండ్కి సోలార్ లైట్ పెట్టేస్తే మార్నింగ్ అంతా, నైట్ రాగానే మనకు ఫుల్ అయిపోతుంది. యూజ్ చేసుకోవడానికి అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకా సెన్సార్ ఉంటుంది. బాడీ టచ్ కాగానే ఇట్లా మనం మనిషి అక్కడి నుండి వెళ్ళిపోగానే వెంటనే లైట్ అయితే వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత బాగుంది. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ కదా. మరి ఈ ప్రోడక్ట్ మీరు కొనాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది, ఫాలో అయిపోండి, లింక్ షేర్ చేస్తాను. బ్యూటీ పార్లర్కి వెళ్ళేసి హైబ్రోస్ చేయించుకోవడానికి ఎవ్రీ టైం 100 రూపీస్ ఖర్చు పెడుతున్నారా? అయితే 100 రూపీస్ మీకు మిగిలిపోయినట్టే. వెంటనే ఈ హైబ్రో పెన్సిల్ అయితే తీసుకోండి. ఇది నార్మల్ పెన్సిల్ కాదండి, ఎలక్ట్రిక్ పెన్సిల్. ఒకసారి చార్జ్ చేసామనుకోండి, మనం 200 టైమ్స్ హైబ్రోస్ అయితే చేసుకోవచ్చు. అండ్ హైబ్రోస్ కూడా చూడండి మనకి ఎలాంటి పెయిన్ లేకుండా తీసుకోవచ్చు. ఇంకా నోస్లో హెయిర్ ఉందనుకోండి, హెయిర్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. బాయ్స్ అయితే ఇంకా మీసాలు కూడా కట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంతేకాకుండా వన్స్ ఒకసారి తీసుకున్నాం అనుకోండి, మనకు చాలా డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి.
సిలికాన్ ఆటో మిక్సింగ్ బ్యాగ్ అయితే చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం చపాతీ చేయాలి అన్నా, పూరి చేయాలి అన్నా, పుల్కా చేయాలి అన్నా, జొన్న రొట్టె చేయాలి అన్నా, ఏది చేయాలన్నా కానీ ఫస్ట్ మనమైతే పిండిని అనేది అయితే తడుపుకోవాలి కదా. అయితే చేతితో కాకుండా ఇలాంటి సిలికాన్ బ్యాగ్లో వేసేసి దానికి కావాల్సినంత వాటర్ పోసేసి పిన్ పెట్టేసుకోవాలి. పిన్ పెట్టేసిన తర్వాత లాక్ చేసేయండి. లాక్ చేసేసినాక జస్ట్ ఇలా ప్రెస్ చేశారనుకోండి, మనం చేతితో తడుపుకున్న దానికంటే స్మూత్గా అయితే వచ్చేస్తుంది. నచ్చితే లైక్ చేయండి. వర్షాకాలం చలికాలం వచ్చిందనుకోండి, కొంతమందికి వీక్గా ఉండడం వల్ల బాడీ ఫింగర్స్ అనేటివి ఒకదానిపైన ఒకటి ఇలా అవుతూ ఉంటుంది. అప్పుడు చాలా పెయిన్ కూడా వస్తుంది. అలా అవ్వకుండా ఉండాలి అంటే సిలికాన్ది ఇలాంటి స్టిక్కర్ అయితే దొరుకుతుంది. తీసుకొని ఇలా మనం ఫింగర్స్కి అయితే వేసుకోవాలి. వేసుకున్నాం అనుకోండి, ఫింగర్స్ అనేది ఒకదానిపైన ఒకటి ఎక్కకుండా ఉంటుంది. అంతేకాకుండా పెయిన్ కూడా తొందరగా రిలీఫ్ అవుతుంది. చూస్తున్నారు కదా ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది. ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి. ఆటోమేటిక్ వెజ్ మంచూరియా మేకర్ అయితే చూస్తున్నారు కదా. ఇదైతే చాలా చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. వెజ్ మంచూరియాకి కావాల్సినవి అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఈ బాక్స్లో అయితే వేయాలి. బాక్స్కి పైన ఒక చిన్న స్పూన్ కూడా ఉంటుంది. చూడండి, ఈక్వల్ సైజెస్లో వెజ్ మంచూరియా అనేది అయితే ఈజీగా చేసుకోవచ్చు. అండ్ చాలా డిఫరెంట్గా కూడా ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే నోటిఫికేషన్స్ వస్తాయి. వింటర్ స్పెషల్ ఎలాస్టిక్ బెడ్షీట్ అయితే చూస్తున్నారు కదా. వింటర్లో ఎక్కువగా తడిగా అయిపోతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు వింటర్లో కానీ రెయిన్ సీజన్లో కానీ వేసుకోవడానికి ఎలాస్టిక్ బెడ్షీట్ అయితే నిజంగా చాలా యూస్ ఉంటుంది. వన్స్ ఒకసారి వేసిన తర్వాత అటు ఇటు కదలడం అలాంటిది అయితే జరగదు. ఇంకా పిల్లోస్కి కూడా పిల్లో ఎలాస్టిక్ కవర్స్ కూడా వస్తాయి. అండ్ డిఫరెంట్ కలర్స్, డిజైన్స్, మోడల్స్ అండ్ అంతేకాకుండా క్లాత్ కూడా చాలా చాలా బాగుంటుంది. ప్రోడక్ట్ లింక్ కావాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది, ఫాలో అవ్వండి. లింక్ షేర్ చేస్తాను. హెల్త్ బాగాలేనప్పుడు, లెగ్స్ హ్యాండ్స్ పని చేయనప్పుడు బాడీకి ఎక్సర్సైజ్ చేయమనేసి ఎక్కువ డాక్టర్స్ సజెషన్ ఇస్తారు కదా. సైక్లింగ్ చేయాలి అంటే హెల్త్ బాగాలేనప్పుడు అంత ఓపిక కూడా ఉండదు. అలాంటప్పుడు బెడ్రూమ్లోనే పెట్టుకునే ఇలాంటి సైక్లింగ్ స్టాండ్ అయితే చూస్తున్నారు కదా. బాడీ ఎక్సర్సైజ్ కోసం అయితే చాలా యూస్ అయితే ఉంటుంది. అండ్ చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా యూస్ ఉంటుంది. మరి ఈ ప్రోడక్ట్ మీకు కొనాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది, ఫాలో అవ్వండి. లింక్ షేర్ చేస్తాను. పోర్టబుల్ స్విమ్మింగ్ పూల్ చూస్తున్నారు కదా. మీకు ఎక్కువగా ఓపెన్ ప్లేస్ ఉంది అనుకోండి, లేకపోతే గెస్ట్ హౌస్ ఉందనుకోండి, అక్కడ స్విమ్మింగ్ పూల్ లేకపోతే ఇలాంటి పోర్టబుల్ స్విమ్మింగ్ పూల్ అయితే ఆన్లైన్లో దొరుకుతుంది. ప్రైస్ కూడా చాలా హెవీగానే ఉంటుంది. వన్స్ ఒకసారి తీసుకుంటే ఇది లైఫ్ టైం అనేది యూజ్ చేసుకోవచ్చు. పిల్లలకి, పెద్దవాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. అంతేకాకుండా ఈ పోర్టబుల్ స్విమ్మింగ్ పూల్లో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా ఉంటాయి. మీకు నచ్చింది మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. బట్టలు ఆరేసినప్పుడు వెంటనే ఆరడం లేదా, చాలా టైం పడుతుందా, ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి లేట్ అవుతున్నాయా, అయితే ఇంకేం చేస్తారు, లేట్ కాకుండా ఈ డ్రై మిషన్ అయితే తీసుకోండి. బట్టలు అయితే హ్యాంగర్కి వేసేసి ఈ డ్రై మిషన్ ఓపెన్ చేసి ఇలా పెట్టిన తర్వాత అడ్జస్ట్ చేయండి. వితిన్ మినిట్స్లో బట్టలు అన్నీ అయితే మంచిగా డ్రై అయిపోయి దాంతోపాటుగా ఐరన్ అయినట్టుగా ఉంటాయి. బట్టలు మళ్ళీ ఐరన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రోడక్ట్ నచ్చితే లైక్ చేయండి. ఏసీ రొటేట్ అవ్వట్లేదా, అయితే మళ్ళీ కొత్త ఏసీ కొనాలనుకుంటున్నారా, అయితే కొత్త ఏసీ కాదండి, ఏసీ కోసము ఇలాంటి స్టాండ్ అయితే దొరుకుతుంది. ఈ స్టాండ్ తీసేసుకొని ఏసీ దగ్గర పెట్టేస్తే ఫ్యాన్ అనేది మనకి ఈక్వల్ సైజెస్, అంటే రూమ్ మొత్తం కూడా కూల్ అవ్వడానికి యూజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. చూడండి, ఫ్యాన్స్ అనేటివి ఎంత బాగా రొటేట్ అవుతున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే రూమ్ మొత్తం కూలే కాదు, రూమ్లో బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. అండ్ ఇలాంటి కొత్త ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయండి. కొత్తగా చాలా ట్రెండింగ్ అవుతున్న ఎలాస్టిక్ సోఫా కవర్స్ అయితే చూడండి, చాలా బాగున్నాయి. జస్ట్ మనము సోఫా పిల్లో అయితే తీయాలి. తీసిన తర్వాత ఈ సోఫా కవర్ వేసేస్తే జస్ట్ మనకు అటు ఇటు లాగినా కానీ అసలు పోనే పోదు. ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ అయితే ఉంటాయి. మనకి నచ్చిన కలర్స్ అండ్ డిజైన్స్ మనం పర్చేస్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రోడక్ట్ లింక్ కావాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది, ఫాలో అవ్వండి. అక్కడ మీకు కావాల్సిన లింక్ అనేది అయితే నేను షేర్ చేస్తాను.
బాల్కనీలో వాటర్ అనేది జామ్ అయిపోయిందా, ఇంకా వాటర్ పోవట్లేదా, ప్లంబర్ని పిలిచినా కానీ యూస్ లేదా, అయితే వెంటనే ఈ పౌడర్ అయితే తీసుకోండి. జస్ట్ ఎక్కడైతే వాటర్ జామ్ అయిపోయిందో ఆ హోల్లో ఈ పౌడర్ కనుక వేసేసామనుకోండి, వితిన్ సెకండ్స్లో క్లీనింగ్ అయిపోయి మంచిగా వాటర్ ప్రాబ్లం లేకుండా, డ్రైనేజ్ ప్రాబ్లం లేకుండా అయితే అవుతుంది. అండ్ ఇది ప్రతి ఒక్క ఆన్లైన్లో ఇప్పుడు మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి చూడండి. బాల్కనీలో అయినా కానీ, బాత్రూంలో అయినా కానీ, కిచెన్లో అయినా కానీ, సింక్లో అయినా, వాష్ బేసిన్ దగ్గర ఎక్కడైనా కానీ ప్రాబ్లం అనేది అయితే సాల్వ్ అవుతుంది. క్యారెట్ కట్ చేయడంలో ఏది ఎక్కువ ఫాస్ట్గా కట్ చేయొచ్చు అనేది ఇక్కడ మనం అయితే చూడొచ్చు. నార్మల్ నైఫ్తో కట్ చేస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ అస్సలు కట్ అవ్వాలి. రైట్ సైడ్ అయితే చూడండి ఇంత ఫాస్ట్గా ఒక కుప్ప అయితే కట్ చేశారు. వెజిటేబుల్ కటింగ్ గేమ్లో ఏది ఫస్ట్ వస్తుందో మనం కూడా చూద్దాము. ఇక్కడ క్యారెట్ అయితే కట్ చేయాలి. క్యారెట్ కట్ చేయాలంటే నార్మల్ నైఫ్తో కట్ చేసినప్పుడు ఎంత స్లో అవుతుంది. అండ్ ఇతనైతే చూడండి క్యారెట్తో పాటు క్యాబేజీని కూడా ఎంత సన్నగా కట్ చేస్తున్నాడు. అసలు ఈ పోటీ కానీ నచ్చింది అనుకోండి మీకు, మర్చిపోకుండా లైక్ చేయండి ఛానల్. కిచెన్లో ఆడవాళ్ళ ప్రాబ్లం అర్థం చేసుకునేది ఒక్క నైఫ్ మాత్రమే. ఇది ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్లో ఉంది. తెలుసో తెలియకనో మీరు కూడా ఈ పొరపాటు చేయకండి. చాక్తో కాకుండా ఈ నైఫ్తో వెజిటేబుల్ కట్ చేయండి. ఇంతకంటే మంచి ప్రోడక్ట్ మీరు ఎక్కడ చూసుండరు. ఈ నైఫ్ అంత యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఉల్లి పొరని సన్న పీసెస్గా కట్ చేయాలి అనుకుంటే ఈ నైఫ్ యూజ్ చేసుకోండి. ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతుంది. కళ్ళు మూసి తెరిచేలోపు బీట్రూట్ని కట్ చేయొచ్చు. ప్రోడక్ట్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ ట్యాప్ అయితే చూడండి. అండ్ ఇక్కడ మీరు ఆరెంజ్, గ్రీన్ కలర్ రెండు అయితే చూస్తున్నారు కదా. ట్యాప్ అనేది మనం ఫ్రంట్ నుండి వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, కింద నుంచి ఇంకా పైప్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ 2-in-1గా యూజ్ చేసుకోవడానికి అయితే ఈ ట్యాప్ అయితే నిజంగా చాలా యూస్ఫుల్ అనిపించింది. ఇంకా కలర్ కాంబినేషన్ చూసుకుంటే చూడండి ఎంత బాగుంది. అండ్ ఆరెంజ్, గ్రీన్ అయితే సూపర్ అనిపించింది. ఇలా ఫ్రంట్ సైడ్ నుండి మనం పైప్ పెట్టుకోవచ్చు, బ్యాక్ సైడ్ నుండి వాషింగ్ మిషన్ పైప్ పెట్టుకోవచ్చు. సైడ్ నుండి వాటర్ లెవెల్ అనేది ఎక్కువ తక్కువ చేసుకోవడానికి అయితే యూజ్ అనిపించింది. ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బెడ్రూమ్లో ఇలాంటి ఫోల్డింగ్ బిగ్ సైజ్ బాక్స్ కనుక పెట్టుకున్నాం అనుకోండి, మనం బట్టలు మడత చేసుకొని ఇందులో పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా బీరువా, కబోర్డ్, సెల్ఫ్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అంత బాగుంటుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది. బట్టలు ఇందులో పెట్టేసామనుకోండి, కొన్ని హారతి కర్పూర బిళ్ళలు వేసామనుకోండి, 1 year వరకు కూడా స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. మనం కబోర్డ్లో, సెల్ఫ్లో పెట్టినప్పుడు అది కొద్ది రోజులు అయిన తర్వాత తీయకపోతే ముక్క వాసన వచ్చేసి మళ్ళీ వాష్ చేయాలి. అంతేకాకుండా డస్ట్ కూడా పడుతుంది. కిచెన్లో ఎక్కువగా ఇలాంటి బాక్సెస్ పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ క్లీనింగ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ బౌల్స్లో మనం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ క్లీన్ చేసిన ఉల్టా పల్టా ఎటు తిప్పినా కానీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అయితే కింద పడకుండా అయితే ఉంటాయి. వాటర్ ఎక్స్ట్రా ఉంటే అది వాటర్ కూడా తీసేసుకోవడానికి అయితే యూజ్ ఉంటుంది. ఇందులో కలర్స్ అయితే చూస్తున్నారు కదా, రెడ్ అండ్ క్రీమ్ కలర్ అండ్ ఇంకో కలర్ కూడా ఇందులో అవైలబుల్లో అయితే ఉంది. సో పిల్లలకి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇంకా ఏవైనా చాక్లెట్స్ ఇట్లా డ్రై ఫ్రూట్స్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఇలాంటి బాక్స్లో ఇచ్చామనుకోండి, వాళ్ళు కింద పడకుండా ఈజీగా తింటారు. అండ్ పేరెంట్స్కి కూడా ఎక్కువ వర్క్ లేకుండా అయితే ఉంటుంది. మీకు ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. అండ్ మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది వీడియో మధ్యలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ బెడ్ పైన ఇలాంటి బెడ్షీట్ కనుక వేసామనుకోండి మంచి లుక్ ఉంటుంది. అంతేకాకుండా చాలా స్మూత్గా ఉంటుంది. డిజైన్ కూడా నెట్తో కింద సైడ్ వచ్చేసి నెట్తో డిజైన్ ఉంటుంది. కలర్ కాంబినేషన్స్కి వస్తే మాత్రం చాలా డిఫరెంట్ కలర్స్ అనేటివి అయితే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్లో అయితే ఉన్నాయి. ఇంకా వెజిటేబుల్స్ కట్ చేయడానికి అయితే చాలా డిఫరెంట్ వెజిటేబుల్ కటర్స్ అయితే నా ఛానల్లో ఇప్పటివరకు అయితే చాలానే చూపించాను. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగైతే యూజ్ చేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్ కటర్ అయితే చూడండి, పైన అయితే మనకి బ్లేడ్స్ అనేటివి చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా బ్లేడ్స్ చేంజ్ చేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి ఇంకొక క్యాప్ కూడా ఉంటుంది. అంటే కీరా కానీ, క్యారెట్ కానీ, ఇంకా పొటాటో, అది మన హ్యాండ్ అంటే ఫింగర్స్ కట్ చేయకుండా ఉండడం కోసం యూజ్ చేయడానికి అనమాట. చూడండి, కీర అయినా, క్యారెట్ అయినా, బీట్రూట్ అయినా, ఏదైనా కానీ సన్న పీసెస్గా కట్ చేసుకోవడానికి 100% అయితే యూజ్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో ఇంకొక బాక్స్ అయితే ఉంటుంది, హోల్స్ ఉన్నది. ఇట్లా మనం క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ అన్నీ తీసేయడం కోసం పైన హ్యాండిల్ ఉంటుంది. బాక్స్లో వేసేసి హ్యాండిల్ తిప్పేసామనుకోండి, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్కి ఉన్న వాటర్ మొత్తం పోతుంది. చాలా నీట్గా అయితే అవుతాయి. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎక్కువగా వాటర్లో ఆడుతున్నారనుకోండి, వాళ్ళకి ఇట్లా
ఇట్లా చిన్న చిన్న అంటే రెయిన్ లెక్క ఉండడం కోసం ఇలాంటి మిషన్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. ఈ మిషన్ బయట పెట్టేసి వర్షం వచ్చిన వాటర్ ఉంటుంది కదా, వాటర్ దగ్గర పెడితే ఇట్లా వాటర్ లాగా ఫిల్టర్ అయ్యి రెయిన్ అనుకోవచ్చు. ఇంకా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, జలుబు కూడా రాదు. ఇలాంటివి మీకు కూడా కావాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది, ఫాలో అయిపోండి. మీకు అక్కడ కావాల్సిన లింక్ గురించి టెక్స్ట్ చేశారనుకోండి, నేను మీకు కావాల్సిన లింక్ అనేది అయితే షేర్ చేస్తాను. అంతేకాకుండా ఇంకా బట్టలు ఆరేయడానికి చాలా వరకు మనం వైర్ అనేది కడుతూ ఉంటాం కదా, ఒకసారి కడితే ఇంకా తీయము. అలా కాకుండా వైర్ని మనకు కావాల్సినప్పుడు కట్టేసుకొని మనకు అవసరం లేనప్పుడు విప్పడానికి అయితే ఇలాంటి స్టీల్ నెస్ట్ వైర్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. మీషోలో అయితే 10 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. దీనికి లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది. వాల్కైనా ఇంకా ట్రీస్కైనా ఎక్కడైనా కానీ పెట్టేసుకొని ఇట్లా లాక్ చేసేసుకున్నాం అనుకోండి, తీయడం ఈజీ, పెట్టడం కూడా ఈజీ. వర్షాకాలంలో అయితే చాలా యూస్ అయితే అవుతుంది. ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి. కార్ కానీ ఇంకా ల్యాప్టాప్ కానీ సిస్టమ్ ఇంకా కీబోర్డ్ ఇలాంటివన్నీ క్లీన్ చేయాలి అంటే అంత ఈజీ అయితే కాదు. మరి క్లీన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి క్లీనింగ్ జెల్లీ అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. ఈ జెల్లీ తీసుకొని మనం కార్ అయినా లేదనుకోండి సిస్టమ్, ల్యాప్టాప్, కీబోర్డ్స్ ఇంకా చిన్న చిన్న ప్లేసెస్లో మన ఫింగర్ కూడా పోని ప్లేసెస్లో మనం క్లీన్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ చాలా డిఫరెంట్ అనిపించింది. ప్రైస్ వచ్చేసి 150 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బాస్కెట్ చూస్తున్నారు కదా, బాత్రూంలో బకెట్లో కాకుండా బట్టలు ఇలాంటి వాల్ ఫోల్డింగ్ బాస్కెట్లో కనుక బట్టలు వేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా ఉంటుంది. కలర్ కాంబినేషన్కి వచ్చేస్తే మాత్రం ఇందులో గ్రీన్, బ్లూ, వైట్, ఆరెంజ్, పింక్, ఎల్లో ఇలా చూసుకుంటే 10 కలర్స్ అయితే మనకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి నచ్చిన కలర్ అనేది పర్చేస్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. ఇలా బట్టలన్నీ వేసిన తర్వాత తీసుకెళ్ళి డైరెక్ట్ వాషింగ్ మిషన్లో వేసేసి బట్టల్ని వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత మనం ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. వాషింగ్ మిషన్ కోసమే కాకుండా బట్టలు మడత చేసుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు. అండ్ డస్ట్బిన్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ బుక్స్ కానీ ఇంకా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఏవైనా స్టోర్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆల్ ఇన్ వన్గా యూజ్ చేసుకోవడానికి ఈ ఫోల్డింగ్ వాల్ మౌంటైన్ బాస్కెట్ అయితే చాలా చాలా యూస్ఫుల్ అనిపించింది. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకా బట్టలు ఆరేయడానికి అయితే చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే మీకు చూపించాను కదా, ఇది కూడా చూడండి చాలా డిఫరెంట్ ఉంది. ఇది లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది. 2 సైడ్స్ ఇలా క్లిప్ అయితే పెట్టుకోవాలి. 1 సైడ్ వచ్చేసి బాక్స్ లాగా ఉంటుంది, 1 సైడ్ వచ్చేసి క్లిప్ ఉంటుంది. వైర్ అనేది బాక్స్ దగ్గర నుండి తీసి క్లిప్పులో పెట్టేసామనుకోండి గట్టిగా ఉంటుంది. బట్టలు ఆరిపోయిన తర్వాత మళ్ళీ వైర్ తీసి బాక్స్లో అయితే పెట్టేసుకోవచ్చు. నిజంగా చాలా యూస్ఫుల్ అనిపించింది, చాలా డిఫరెంట్గా ఉంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లలో అయితే ఇలాంటి మంచి యూజ్ చేసుకోవచ్చు. వర్షాకాలం వచ్చిందనుకోండి, ఇంట్లో కూడా మనం బట్టలు ఆరేసుకోవడానికి అయితే ఈ క్లిప్ బాక్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బట్టలు ఉతికిన తర్వాత వర్షాకాలంలో బట్టలు ఆరడం అయితే అంత ఈజీ అయితే కాదు. మరి బట్టలు ఆరడం కోసం ఇలాంటి డ్రై మిషన్ అయితే ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్ అయితే ఉంది. ఈ డ్రై మిషన్ తీసేసుకొని మనం బట్టలు వాష్ చేసిన తర్వాత వాషింగ్ మిషన్లో ఎట్లాగో 50 to 70% డ్రై అవుతుంది కదా, మిగతా 25% డ్రై అవ్వడం కోసం ఈ మిషన్ తీసుకుంటే బట్టలు ఇట్లా హ్యాంగర్కి వేసి ఈ మిషన్ లోపల పెట్టేసి మిషన్ ఆన్ చేసామనుకోండి, బట్టలు అనేటివి కంప్లీట్ డ్రై అయిపోతే ఐరన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది, ఫాలో అయిపోయి అక్కడ టెక్స్ట్ చేయండి, మీకు కావాల్సిన లింక్ అయితే ఇస్తాను. ఆన్లైన్లో షాపింగ్ చేసుకునేటప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్తాను, వాటిని యూజ్ చేసుకోండి. మీకు ఫ్రీ డెలివరీతో పాటు ఒరిజినల్ ప్రోడక్ట్స్ కూడా వస్తాయి. ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ అయితే 4 స్టార్ 5 స్టార్ అండ్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ క్యాష్ ఆన్ డెలివరీతో పాటు మనం కొనాలన్న ప్రోడక్ట్ ఎవరో ఒకరైతే కొంటారు, వాళ్ళు ఒరిజినల్ రివ్యూస్ అండ్ ఒరిజినల్ పిక్స్ కూడా ఇస్తారు. వాటన్నిటిని చెక్ చేసుకున్న తర్వాత మీకు ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం మీ ఓన్ డిసిషన్ పైననే ప్రోడక్ట్స్ అనేటివి అయితే తీసుకోవాల్సి ఉంటుంది.